ఎల్లో మీడియాపై పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కాంగ్రెస్లోకి వెళ్తున్నారంటూ తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని సీఎం జగన్తోనే తన ప్రయాణమని స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ తమకు కుటుంబం లాంటిది, వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగనే మళ్లీ ముఖ్యమంత్రిగా గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ 2 రోజులుగా చూస్తున్నాం, రకరకాలుగా నా మీద దుష్ప్రచారం చేసి కాంగ్రెస్కు వెళ్ళిపోతున్నారు, అక్కడ మాట్లాడినారు. ఈ విధంగానే కూడా అన్ని విషయాలుగా నన్నే మా కుటుంబానికి దుష్ప్రచారం చేస్తున్నారు. నేను ఎప్పుడు కూడా సరే జగన్ సార్ ఉండే వరకు జగన్ సార్తో నడిపిస్తున్నాం. జగన్ సారు ఏ విధంగా మాకు గైడ్లైన్స్ ఇస్తారో ఆ విధంగానే ఉంటామో కూడా మీకు తెలియజేస్తాను. ఎందుకంటే ఈరోజు ఇది మా కుటుంబం, మేము ఏదైనా అడుకోవచ్చు, మేము మాట్లాడవచ్చు. ఈ చిన్న చిన్న విషయాలు కూడా రకరకాలుగా మాట్లాడి మా మీద దుష్ప్రచారం చేస్తారంటే అది కరెక్ట్ అయిన విషయం కాదు. మేము జగన్ సార్తో ఉండి జగన్ సార్తో మేము పనిచేస్తాము. జగన్ సార్తో ఎప్పటికీ మేము కొనసాగుతామని తెలియజేస్తున్నాం. ఏపీ అభివృద్ధి భవిష్యత్ సీఎం జగన్ వల్లే సాధ్యం అవుతుందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలగిరి అన్నారు. చంద్రబాబు హయాంలో ప్రతి బడ్జెట్లో ఆర్థిక లోటు ఉండేదని విమర్శించారు. దోచుకోవటం దాచుకోవటమే చంద్రబాబు పనితీరని ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్సీపీ హయాంలో అభివృద్ధి జరగకపోతే డీబీటీ ద్వారా కొన్ని కోట్ల రూపాయలను ప్రజల ఖాతాలోకి ఎలా వేస్తామంటూ నిలదీశారు. అంటే ఎక్కడైతే అవినీతి ఉందో అవన్నీ అంటగంటబట్టే ఈరోజు వాడి వడ్డీలు కానీ అసలు కానీ కడతాం. అలాగే ఇవాళ డీబీటీ ద్వారా మరి డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ద్వారా 2,53,000 కోట్ల రూపాయలు మరి డైరెక్ట్గా కూడా ఇవాళ ప్రతి అక్క చెల్లెమ్మ అకౌంట్లోకి పడతాం ఇవాళ స్పష్టంగా మనం చూసాం. ఇవి ఇవాళ అభివృద్ధి మీద మాట్లాడే వాళ్ళకు కూడా ఒకటే సమాధానం. 2020-21లో మన రాష్ట్రం 2వ స్థానంలో అభివృద్ధిలో ఉంటే తర్వాత సంవత్సరం 2021-22లో మరి 1వ స్థానంలో ఉంది. ఈరోజు నిజంగా అభివృద్ధి లేకపోతే, ఈ పన్నులు కన్నా కనెక్షన్ లేకపోతే ఇన్ని మన పంపకాలు మనం ఎలా చేయగలుగుతున్నాం? ఇంతమంది చేతికి ఇన్ని అకౌంట్లలో మనం డబ్బులు ఎలా అవుతాం? ఒకసారి అందరూ ఆలోచించాలి. ఇవాళ మాట్లాడే ప్రతి వాడు కూడా, అభివృద్ధి మీద మాట్లాడే ప్రతి వాడు కూడా ఆలోచించాలి. ఈ రాష్ట్రాన్ని మరి అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్లారు. మరి తప్పకుండా భవిష్యత్తు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారితోనే సాధ్యమని కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటాను.